భగవంతుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క విధమైనటువంటి సామర్థ్యాన్ని ఇస్తాడు. కొంతమందికి ధనబలాన్ని ఇచ్చాడు, కొంతమందికి జనబలాన్ని ఇచ్చాడు, కొంతమందికి శారీరకమైన బలాన్ని ఇచ్చాడు, కొంతమందికి బుద్ధి బలాన్ని ఇచ్చాడు. ఈ రకంగా ఒక్కొక్కరికి ఒక్కో విధమైనటువంటి శక్తిని భగవంతుడు ఇస్తాడు. ఈ శక్తిని గనక మనం ఇందాక చెప్పినట్టుగా పుణ్యకార్యాల కోసం అయినంత వరకు, అంటే లౌకికమైనటువంటి పనుల కోసం వినియోగించాల్సిందే, ఎందుకంటే అది అనివార్యం. లౌకికమైనటువంటి జీవితం, లౌకికమైనటువంటి వ్యవహారాలు అవన్నీ కూడా అందరికీ అనివార్యములు, ఎందుకంటే దాన్ని వదలడానికి వీల్లేదు. సర్వాత్మన అన్నింటినీ వదిలేసి ఏదో ఒక చోట కూర్చొని 24 గంటలు ధ్యానం చేస్తూ కూర్చుంటామంటే అది ఎవరి వల్ల సాధ్యం కాదు. అందరికీ ఏవో పనులు ఉండాల్సిందే, పనులు ఉంటాయి, చేయాల్సిందే, వాళ్ళ పనులను వాళ్ళు చేసుకోవాలి. ఆ బాధ్యతలు అందరి మీద ఉండనే ఉంటాయి. అయినప్పటికీ దానికి ఒకంత సమయం, దీనికి ఒకంత సమయం అని కనుక మనం పెట్టుకొని సరిగ్గా మనం దాన్ని పెట్టుకుంటే అప్పుడు ఆ సమయంలో దాన్ని చేయాలి, ఈ సమయంలో దీన్ని చేయాలి. చాలామంది ఏం చేస్తుంటారు అని అంటే వాళ్ళ కోరిక ఉంటుంది, మనస్సులో బాగా ఆశ ఉంటుంది, ఏదైనా ఒక అనుష్ఠానం చేయాలి, ఒక సాధన చేయాలి అని ఆశ ఉంటుంది చాలామందికి. వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఈ సాధన కూర్చున్నప్పుడేమో వ్యవహారాల గురించి ఆలోచిస్తుంటారు. ఏదో పూజ చేయడానికి, ధ్యానం చేయడానికి, జపం చేయడానికి కూర్చున్నారు, వ్యవహారాల గురించి ఆలోచించడం మొదలు పెడతా. వాడెవడో వస్తా అన్నాడు, వాడిని కలవాలి, వీడికి ఇది ఇవ్వాలి, వాడికి అది ఇవ్వాలి, వాడు నాకు 50,000 ఇవ్వాలి, నేను వాడికి ₹1,00,000 ఇవ్వాలి, వాడు నా డబ్బు వాడి దగ్గర ఇరుక్కుపోయింది, వాడి నుంచి ఇంత రావాలి, దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అటు వ్యవహారానికి వెళ్ళినప్పుడేమో అయ్యో నా సమయం అంతా దీంట్లోనే అయిపోతుంది, ఏ సాధనలు చేయలేకపోతున్నాను, నేను ఉన్న సమయం అంతా దీంట్లోనే అయిపోతుంది, ఇంకా నేను జపాలు చేసుకునేది ఎప్పుడు, పూజలు చేసుకునేది ఎప్పుడు, అది చేసేది ఎప్పుడు, సాధన చేసేది ఎప్పుడు అని దాని గురించి ఆలోచిస్తుంటారు. రెండూ తప్పే, అలా చేయకూడదు. ఏం చేయాలి? వ్యవహారానికి వెళ్ళామనుకోండి, బయట ప్రపంచంలోకి వెళ్ళాం, వ్యవహారంలో దిగామన్నప్పుడు ఆ సమయంలో చక్కగా వ్యవహారాన్నే చేయాలి, ఇంకా దీని గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే దీనికి సమయం వేరే ఉంది. ఒక వ్యవహారంలో దిగినప్పుడు సంపూర్ణంగా వ్యావహారికంగానే వ్యవహరించాలి. ప్రపంచంలో ఎలాగైతే వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలా వ్యవహరిస్తారో మనం కూడా అలానే చేయాలి, దాన్ని ఎలా చేయాలో అలాగే చేయాలి. మళ్ళీ యువతలకు వచ్చేసాం, అంతా పూర్తి చేసుకున్నాం, ఆ రోజుకు సంబంధించినటువంటి పనులన్నీ పూర్తి చేసేసుకున్నాం, అయిపోయింది, మళ్ళీ ఇంటికి వచ్చాం, దీంట్లోకి వచ్చామనగానే ఇంక దాని మొత్తాన్ని బయట వదిలిపెట్టేసి రావాలి. ఇక్కడికి దీనికి వచ్చి చక్కగా ఏదో జపమో, అనుష్ఠానం, పూజ మనం ఏం చేస్తామో సంపూర్ణంగా మన మనస్సు మొత్తాన్ని దీని మీదే పెట్టి చక్కగా మనం జపాదుల్ని గనక, అనుష్ఠానాదుల్ని మనం చేయవలసినటువంటి సాధన గనక చక్కగా చేస్తే అప్పుడు రెండూ కూడా చక్కగా సాగుతాయి. అది అనివార్యమైనటువంటిది, ఇది ఆవశ్యకమైనటువంటిది. అనివార్యాన్ని వదలడానికి వీల్లేదు, ఆవశ్యకమైనటువంటి దాన్ని వదలడానికి వీల్లేదు, రెండింటినీ తప్పకుండా చేయాలి. కాబట్టి దాని సమయం దాన్ని, దీని సమయం దీనిది. దాన్ని చేసినప్పుడు దాన్ని చక్కగా చేయాలి, దీంట్లోకి వచ్చినప్పుడు దీన్ని బాగా చేయాలి. దీన్ని చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగినా సరే ప్రపంచంలో, అంటే ఏదైనా ఒక సాధన చేస్తున్నప్పుడు, అనుష్ఠానం చేస్తున్నప్పుడో, జపం చేస్తున్నప్పుడో, పూజ చేస్తున్నప్పుడో ఏమైనా కానివ్వండి ప్రపంచంలో, నేను దాన్ని పట్టించుకోను. ఇది అయిన తర్వాత చూసుకుంటాం, ఎలాగో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికే వెళ్ళే, దానికోసమే కాదు బయటికి వెళ్ళేది, అప్పుడు ఆ వ్యవహారాలు అవన్నీ కూడా తర్వాత చూసుకుంటాం. కానీ దీన్ని చేస్తున్నటువంటి సమయంలో మాత్రం ప్రపంచంలో ఏం జరిగినా కూడా నాకు సంబంధం లేదు, మొత్తం ప్రపంచం, యావత్ ప్రపంచం మునిగిపోయినా కూడా నాకు సంబంధం లేదు. ఎందుకంటే నేను ఎవరి ముందున్నాను? దేవుడి ముందున్నాను. కాబట్టి ఆ సమయంలో దేవుడి ముందు ఉన్నంత వరకు నా చింతలన్నీ కూడా ఆయన చూసుకుంటాడు. ఏం జరిగినా కూడా ఈ కాస్త సమయంలోనే నిజంగా ఏదో మునిగిపోయేంత కనుక జరగాల్సి ఉంటే అది ఆ ఈశ్వరుడు చూసుకుంటాడు. ఆయన ముందు ఉన్నాను కాబట్టి ఆయనే చూసుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఇంకా దేని గురించి నేను ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అని దృఢంగా మనస్సుని దృఢంగా చేసుకొని మనం గనక చక్కగా మన పని చేస్తే, ఈ సాధనని గనక చేస్తే అక్కడికి రెండూ కూడా చక్కగా జరుగుతాయి. ఇటు వ్యవహారం, ఇటు సాధన రెండూ కూడా చక్కగా జరుగుతాయి. తద్వారా మనం అనుకున్నటువంటి ఫలం ఏదైతే ఉందో దాని వైపుకి మనం చక్కగా సాగుతూ ముందుకు వెళ్ళగలుగుతాం. చివరికి ఒకరోజు తప్పకుండా మనం అనుకున్నటువంటి ఆ ప్రయోజనాన్ని మనం తప్పకుండా భగవద్ అనుగ్రహంతో పొందగలుగుతాం. కాబట్టి ఈ విధమైనటువంటి ఒక సాధనని ప్రతి ఒక్కరూ కూడా చెయ్యాలి. ఒకవేళ దీన్ని కనుక చెయ్యలేదు, ఈ సాధన చేయలేదు, మేము ఎంతసేపు వ్యవహారం దాంట్లోనే బతికేస్తాము, కాదు దానికి మాకు కావలసినంత వస్తుంది, దీంట్లోనే మేము బతికేస్తూ ఉంటాం చాలు అనంటే కనుక ఏమవుతుంది అనంటే దానివల్ల మనకి మనం ఏదో మునిగిపోతామనేం లేదు. ఏమవుతుంది అనంటే శంకరాచార్య వారు చెప్పినట్టుగా పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరేసేనం, ఇదే జరుగుతూ ఉంటుంది అంతే. ఎలాగ ఇంతవరకు అలాగే జరిగింది, ఇంక ఇలాగే జరుగుతూ ఉంటుంది అంతే. ముందుకి ఒకసారి మళ్ళీ జన్మించడం, ఆయా కర్మలకు అనుసారం ఒకసారి మనిషిగా పుడతాడు, ఇంకోసారి ఇంకెలాగో పుడతాడు, ఇంకోసారి ఇంకెలాగో పుడతాడు, మళ్ళీ మనిషిగా పుడుతుంటాడు. ఇది ఇలా జరుగుతూ ఉంటుందంటే దీన్ని కనుక చేస్తే దీనికి ఒక చోట విరామం అనేది ఏర్పడుతుంది, ఆ శాశ్వతమైనటువంటి సుఖం. అంతే, దీన్నే మోక్షం. అందుకే దీన్ని మోక్షము అని అన్నారు. మోక్షం అని అంటే ఏమిటి? విడుదల. దేని నుంచి విడుదల అంటే ఈ జన్మ మరణ ప్రవాహం అనేటటువంటి సంసారం నుంచి విడుదల. అందుకే ఆ విడుదల అనేటటువంటి పదాన్ని ఉపయోగిస్తారు అక్కడ. మోక్షం అనేటటువంటి పదం, ముక్తి అనేటటువంటి పదాన్ని అందుకే మనం ఉపయోగించేది.
కాబట్టి లేదు అని అంటే కనుక ఈ ముక్తి అనగనక లేదు అని అంటే మామూలుగా ఇప్పుడు ఏం జరుగుతుందో ఇది ఇలాగే జరుగుతూ ఉంటుంది. అందరికీ తెలుసు ఈ జన్మించడం నుంచి ఆ దుఃఖం అనేది మొదలవుతుంది. ఆ జన్మించడం కంటే ముందు నుంచి ఆ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే దుఃఖం అనేది మొదలవుతుంది. ఇంకా అక్కడి నుంచి ఆ దుఃఖంలో ఉండడం, జన్మించడం, ఆ తర్వాత జీవితంలో ఒక్కొక్క అడుగడుగు కూడా ఎన్నో దుఃఖాలు, చివరికి శరీరం వదిలిపెట్టడం, అదైతే ఇంకా అన్నిటికంటే కూడా ఎక్కువ దుఃఖం. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకో దుఃఖం, ఇలా ఇంకో జన్మ, ఇలా దుఃఖం అనేది అలా జరుగుతూనే ఉంటుంది. అది ఎప్పటికీ అలా సాగుతూనే ఉంటుంది, అది పూర్తవదు. దాన్నే శంకరాచార్యుల వారు అయం అనాదిరనంత నైసర్గిక అధ్యాస మిథ్యాప్రత్యయరూప కర్తృత్వ భోక్తృత్వ స్వరూప సర్వలోక ప్రత్యక్ష అస్య అనర్థయతో ప్రహాణాయ ఆత్మైకత్వ విద్యా ప్రతిపత్తయే అని చెప్పి అక్కడ ఈ భాష్యాన్ని, ఈ వేదాంత భాష్యాన్ని మేము ప్రారంభిస్తూ ఉన్నాము అని అక్కడ శంకరాచార్యుల వారు చెప్తారు. కాబట్టి ఈ ప్రయత్నాన్ని కనుక చేయకపోతే ఇది అనంతం, ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. అంతే ఆ శంకరాచార్యుల వారు చెప్పినట్టు అది అలా జరుగుతూనే ఉంటుంది. లేదు ఇది మా వల్ల కాదు, దీంట్లోంచి మేము ఎలాగైనా సరే బయటపడాలి అనేటటువంటి దృఢమైన భావన కనుకుంటే అప్పుడు ఈ రకంగా ఉన్నటువంటి పనులతో పాటు ఈ విధమైనటువంటి పనులను కనుక చక్కగా చేస్తే తద్వారా దీని నుంచి మనం బయటపడగలుగుతాం. కాబట్టి ఇటువంటి వాస్తవంగా ఈ జీవితం అనేది వచ్చిందే, ఈ మనిషి జన్మ అనేటటువంటిది వచ్చిందే ఈ సాధన చేయడం కోసం. ఎందుకంటే కేవలం ఏదో బతకడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేసేసుకొని హాయిగా బతకడం కోసం కాదు ఈ మనుష్య జన్మ అనేది వచ్చింది. ఎందుకంటే బతకడం అనేటటువంటిది అది మనుషులకి మాత్రమే కాదు, జంతువులకు కూడా ఉండనే ఉంది. బతకడం అనంటే ఏమిటి? ఈ జన్మకి మరణానికి మధ్యలో ఉండేటటువంటిదే బతుకు అని అంటే. అది కేవలం మనుషులకు మాత్రమే కాదు, ఈ జన్మ మరణాలు ఏ ఏ ప్రాణులకైతే ఉన్నాయో అన్నిటికీ అది ఉండనే ఉంటుంది. ఎందుకంటే జన్మ మరణం ఈ రెండింటి మధ్యలో ఉండేదే జీవనం. ఈ జన్మకి మరణానికి మధ్యలో ఉండేటటువంటి జీవనం అది మనుషులకు మాత్రమే కాదు, జన్మ మరణాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాణికి ఇది ఉండనే ఉంది. అంటే ప్రతి ఒక్క జంతువు కూడా, జంతువుకి తెలుసు తన జీవితానికి తన జీవితం బాగా సాగడానికి ఏం కావాలి, తన జీవితం చక్కగా సాగాలంటే ఏం చేయాలి, తన ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలి, వేరే జంతువుల నుంచి తనను తాను ఎలా కాపాడుకోవాలి అనేటటువంటి విషయాలు జంతువులకు కూడా తెలుసు. అంటే ఆ జంతువుల జీవితానికి కావాల్సినటువంటి విషయాలు, ప్రతి ఒక్క జంతువుకి దాని జీవితానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని, ఆ వివేకాన్ని భగవంతుడు అన్ని జంతువులకి ఇచ్చాడు. అయితే ఆ జీవన శైలి మనకి వాటికి తేడా ఉంటుంది, మనుషులకి జంతువుల జీవన శైలికి తేడా ఉంటుంది అంతే. కానీ ఆ జీవనం అనేటటువంటిది ఆమె జంతువులకి ఉంది, మనుషులకి, అది అందరికీ ఉండనే ఉంది. కానీ ఆ జంతువులకి లేనటువంటిది మనుషులకి మాత్రమే ఉండేటటువంటిది ఒక విశేషం ఏమిటి అనంటే ఈ జీవితాన్ని సార్థకపరచుకోవడం. ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవడం అనే విషయం మాత్రం అది జంతువులకి లేదు, అది మనుషులకి మాత్రమే